దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి 68వ కీర్తన 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. 68వ కీర్తన 11వ వచనం. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోక నైనా ఈ దినం మీ కుమార్తె జ్యోత్స్న కుమారి అభిషేకం తీసుకున్న దినం సందర్భంగా కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుచున్నప్పుడు వినే శక్తి, గ్రహించే శక్తిని మీరు మాకు దయచేయండి. విదాసులు, కడు బలహీనుడు, పాత్రుడు మీరు కనికరించి మీ ఆత్మాభిషేకముతో, వాక్యాభిషేకముతో, మీ నూతన సత్యవాక్య ప్రత్యక్షతలతో నింపి మీరే నాతో, మాతో, అందరితో మాట్లాడండి. మీరు మాట్లాడుచున్నప్పుడు వినే శక్తి అందరికీ దయచేయండి. ఆటంకాల, అవరోధాలు కలిగించే సకల అంధకార దురాత్మల అంధకార శక్తులు నజరేయుడైన యేసు నామములో గద్దించి బంధిస్తూ ఉన్నాం. ఆమేన్. దేవా, మీరే మీ ఆత్మాభిషేకము, జ్ఞానాభిషేకము, మీ నూతన సత్యవాక్య ప్రత్యక్షతలతో నాతో, మాతో, మా అందరితోనూ మీరు ఈ వాక్యము చేత మమ్మల్ని దీవించున్నాం. త్వరలో రాని మా ప్రియ ప్రభు అయిన నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథము 68వ కీర్తన 11వ వచనం. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా. దేవుని యందు పిల్లరా, బైబిల్ గ్రంథములో మనం చూస్తే అనేక మంది భక్తి గల స్త్రీలు మనకు కనబడుతూ ఉన్నారు. మొట్టమొదట మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని, 6వ వచనాన్ని, 2 వచనాలను మనము చదువు. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకుని, ఆ ప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండేది. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్నలా ఆమెకు. చదవబడిన వచనంలో మనం చూస్తే పరిశుద్ధ స్త్రీలు అని మనం చూడగలుగుతాం. పరిశుద్ధ స్త్రీ అంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అనేక మంది స్త్రీలు మనకు తారసపడుతున్నారు. ఇక్కడ ఈ వచనంలో మనం చదువుతున్నప్పుడు మనకి ఇక్కడ పరిశుద్ధ స్త్రీలు అని మనం చూడగలుగుతున్నాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 35వ వచనంలో స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి,
కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన. ఇక్కడ ఎలాంటి స్త్రీలు అంటే మరి శ్రేష్టమైన పునరుత్థానమును పొందాలని కాంక్షిస్తున్నటువంటి స్త్రీలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, శ్రేష్టమైన పునరుత్థానము కొరకు వారు ఎంతకైనా తెగింపు కలిగినటువంటి వారులుగా మనము బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం. దేవుని యందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తరువాత ఆయన బ్రతికున్నప్పుడు 3వ దినాన లెగుస్తాను అని చెప్పిన ఆ మాటను బట్టి కొందరు స్త్రీలు దేవుని సమాధి వద్దకు వెళ్ళినట్లుగా మనము లేఖనాలలో చూస్తూ. దయచేసి మీరు చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయంలో ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి అని చూస్తున్నాం. అంటే యేసు 3వ దినాన లెగుస్తాడు అన్నప్పుడు సమాధి యొద్దకు స్త్రీలే మొదటగా వారు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల కొండ మీద నుంచి ఆయన ఆరోహణమైపోయిన వెళ్ళిపోతారు అన్నప్పుడు శిష్యులకు ఎన్నో విషయాలు తెలియపరిచాడు. ఆయన ఆరోహణమైపోతే అక్కడి నుంచి నేరుగా వారు యెరూషలేమునకు వచ్చి మేడగదిలోనికి వెళ్ళారు. ఆ మేడగదిలో పురుషులు సహోదరులు ఇంచుమించు 120 మంది సహోదరులుంటే వాళ్లతో పాటు కూడా స్త్రీలు ఎడతెగని ప్రార్థనలో ఉన్నారు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివితే వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అని చదువుతుంది. దేవుని యందు పిల్లరా, ఈ స్త్రీలు ఎలాంటి వారు అంటే ప్రార్థనా పరులైన స్త్రీలు. వారి మనసంతా ప్రార్థన. ఇంచుమించు 120 మంది సహోదరులు ఉన్నారు. ఆ సహోదరులు కాకుండా మనం చదివిన వచనంలో కొందరు స్త్రీలు, వీరితో కూడా కొందరు స్త్రీలు. ఎవరు ఈ స్త్రీలు అంటే వీరు ప్రార్థనా యోధురాలు. వారు ప్రార్థనలో 10 రోజుల పాటు రాత్రి మగళ్ళు ప్రార్థనలో గడుపుతున్నటువంటి ప్రార్థన యోగురాళ్ళు, ప్రార్థనలో గడిపేటటువంటి దేవుని యందు ప్రియులారా. అలాగే అన్న అనే ఒక స్త్రీ కనబడుతుంది. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం 37వ వచనం 2 వచనాలు చదివితే, మరియు ఆషేరు గోత్రికురాలును, లూకా సువార్త 2వ అధ్యాయం 36, 37 వచనం, మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి
దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను అన్న ఉపవాసముతో దేవుని సన్నిధిలో దాదాపు 84 సంవత్సరాలు కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ఉపవాసం, రాత్రి మగళ్ళు ప్రార్థనలో దేవుని యందు పిల్లరా, ఈ రీతిగా బైబిల్ గ్రంథంలో మనం ఎందరినో ప్రవక్త దీర్ఘదర్శి అయిన సమూయేలు తల్లి మంచి ప్రార్థనా పరులు. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనము. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనము నుండి చూస్తే, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చు అని మనం దేవుని యందు పిల్లరా, అనేక మంది స్త్రీలు వారు ప్రార్థనా యోధులుగా, పరిశుద్ధ స్త్రీలుగా, వారు వీరత్వము కలిగినటువంటి యోధులుగా స్త్రీల గురించి మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. కీర్తనకారుడైనటువంటి దావీదు యొక్క తల్లి మంచి భక్తిపూర్వక, చూడండి 116వ కీర్తన 16వ వచనములో మనం చదివితే, యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. దావీదు తల్లి మరి సేవకురాలి కుమారుడను అని దావీదు తన తల్లిని గురించి లేఖనాలలో చెప్పు. దేవుని యందు పిల్లరా, ఈ రీతిగా బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీలను మనము లేఖనాలలో చూడగలుగుతుంది. ఎస్తేరు కూడా మంచి ప్రార్థనా యోధురాలు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 15-16-17 వచనాల్లో, అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి శూషను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనులో నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను. నేను రాజు నొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారముగా జరిగించి, ఎస్తేరు ప్రాణాలకు తెగించి పోరాడిన ఒక యోధురాలుగా మనకు ఇలాగున బైబిల్ గ్రంథంలో భౌతికంగా స్త్రీలు అనబడినటువంటి వారు ఎన్నో విశిష్టమైనటువంటి లక్షణాలు కలిగి దేవుని యందు పిల్లరా, దేవుని మనసును చూరగున్న శ్రేష్ఠ భక్తులు స్త్రీలు ఎందరో మనకు బైబిల్ గ్రంథంలో. అయితే ఈరోజు ఉదయం దేవుడు చెప్తున్న వాక్యం ఏమిటంటే, ప్రభువు సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు. దేవుని యందు పిల్లరా, ఈ వచనము మనము చూడటానికి ముందు మనకు ఉన్న అనేకమైన ఆజ్ఞలలో ఒకానొక ఆజ్ఞ మనం చూద్దాం. దయచేసి అపోస్తలుడైన పౌలు
తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివితే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. ఇది కూడా ఒక ఆజ్ఞే. ఏమిటి ఈ ఆజ్ఞ అంటే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నీవు ఉండాలి. అది దేవుడు బైబిల్ గ్రంథంలో మనకిచ్చిన అనేకమైన ఆజ్ఞలలో ఒకానొక ఆజ్ఞ ఏమిటనమాట, క్రీస్తు యేసునకు మంచి సైనికుని వలె నీ ఉండాలి. దేవుని యందు ప్రియులారా, క్రీస్తు యేసునకు మంచి సైనికుని వలె మనం ఎప్పుడు ఉండగలుగుతాం అంటే, క్షాత్ర గుణము మనకున్నాం. ఇంతకుముందు మనం చెప్పు అంటే క్షత్రియ లక్షణం మనకుండ. ఏమిటి క్షత్రియ లక్షణం? ఎదుట ఉన్న వ్యక్తిని గాయపరచటానికైనా, ఎదుట వ్యక్తి గాయపరుస్తూ ఉంటే గాయాల పాలవటానికైనా సిద్ధపడే మనసు పేరే క్షాత్ర గుణం లేదా క్షత్రియ లక్షణం. సైనికుడు అనే వాడికి ఈ లక్షణము అనేది ఉండాలి. రెండవది, సైనికుడు అనేవాడు సర్వాంగ కవచమును ధరించాలి. అపోస్తుడైన పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనములో అన్నాడు, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నాడు. సైనికుడు అనేవాడు సర్వాంగ కవచమును ధరించిన వాడై ఉన్న సైనికుడు అనేవాడు దేవుని యందు ప్రియులారా యుద్ధోపకరణములను ధరించిన వాడే, చేత పట్టిన వాడై ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము మనం చదివితే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. దేవుని యందు ప్రియులారా, సైనికుడు అనే వానికి ఎలాంటి లక్షణాలు ఉండాలట? మీరు చెప్పండి. చెప్పుకున్నవి క్షత్రియ లక్షణము, క్షాత్ర గుణం ఉండాలి, సర్వాంగ కవచమును ధరించాలి, తర్వాత యుద్ధోపకరణములు అంటే యుద్ధమునకు మరి తీసుకుని వెళ్ళేటటువంటి ఆ ఆయుధాలు, శత్రువు మీదికి వస్తుంటే ఆ దెబ్బలు మనం తగలకుండా, గాయాలు కాకుండా మరి అడ్డుకునేటువంటి డిఫెన్స్ చేయటానికి అవసరమయ్యేటటువంటి ఆయుధాలు, అలాగే శత్రువు మీద వినియోగించేటటువంటి డిఫెన్స్కి వెళ్ళడానికి వినియోగించే ఆయుధాలు. ఇవి శరీర సంబంధమైన ఆయుధాలు. ఇవి ఎటువంటి ఆయుధాలు అన్నాడు? ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములను మనము ధరించవలసినటువంటి వారులుగా ఉన్నాము అని చెప్తారు. సైనికుడు అనే వాడికి ఈ లక్షణాలు ఉండాలి. దేవుని యందు ప్రియులారా, ఈ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములకే మరొక పేరు తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు అనే పేరు ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనములో
రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందము. సైనికుడనేవాడు తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించాలి. దేవుని యందు ప్రియులారా, సైనికుడనేవాడు అంధకార క్రియలను విసర్జించాలి. సైనికుడనేవాడు సైనికునికి ఉండే మరొక లక్షణం ఏమిటంటే పిరికితనము, అభద్రతా భావము, బెదరు అనేవి సైనికునికి ఉండవు. దేవుని యందు ప్రియులారా, సైనికునికి ఉండే ఈ లక్షణాలు దయచేసి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివితే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మ నీయలేదు. ఆత్మలు రకరకాలుగా ఉన్నాయి. వాటిలో ఒక ఆత్మ ఏమిటి అంటే పిరికితనాన్ని నింపే ఒక ఆత్మ ఉంటుందట. ప్రతి చిన్నదానికి భయపడిపోవడం, అదిరిపోవడం, బెదిరిపోవడం, పిరికితనము కలిగి ఉండటం. దీన్ని కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, ఇది ఒక దురాత్మ. దేవుని యందు ప్రియులారా, చిన్న అనారోగ్యం వస్తే భయం, ఆర్థిక సమస్యలేవో కొన్ని ఉంటే భయం, కుటుంబంలో సభ్యుల ప్రవర్తనలు చూస్తున్నప్పుడు భయం, సామాజిక పరిస్థితులను చూస్తున్నప్పుడు భయం భయం భయం. ఈ భయము అనేది ఒక దురాత్మ కలుగజేస్తుంది. దాన్ని బైబిల్ గ్రంథంలో పిరికితనము గల ఆత్మ అన్నాడు. మరి సైనికుడు అనేవాడు వాడు పిరికివాడుగా ఉండకూడదు, చాలా ధైర్యవంతుడుగా ఉంటాడు సైనికుడు అనేవాడు. అసలు పిరికితనము ఉన్నవాడు ఈ యొక్క యుద్ధము చేసే సైనికునిగా ఏ మాత్రము కూడా అతడు పనికిరాడు. దేవుని యందు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27-28 వచనాలు కలిసి ఉంటాయి. అందులో చెప్తున్నాడు, నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచన అయి ఉన్నది అంటున్నారు. బెదరకుండుట సువార్తను ఆటంకపరిచే వాళ్ళకేమో అది నాశనము, సువార్తను ప్రకటిస్తున్నటువంటి మనకేమో రక్షణ అనేది. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుని ద్వారా ఆయన ఏం చెప్తున్నాడు అంటే, బెదరకుండా ఉండండి. సైనికునికి బెదురు ఉండదు. దేవుని యందు ప్రియులారా, ఒక సైనికుడు అనే వాడికి అదురు బెదురు ఏమి ఉండదు. ఏముంటుందంటే తెగింపు ఉంటుంది. సైనికునికి ఉండే అనేకమైన లక్షణాలలో ఒకానొక లక్షణం ఏమిటి అంటే, దేవుని యందు ప్రియులారా, సైనికుడు అనే వానికి తెగింపు అనేది ఉంటుంది. మార్కు సువార్త 15వ అధ్యాయం అరిమతయ యోసేపును గురించి లేఖనం చెప్తుంది, అతడు తెగించి అని చదువుతుంది.
మార్కు సువార్త 15వ అధ్యాయము 42వ వచనములో 43వ వచనములో, గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయ యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని. అరిమతయ యోసేపునకు ఉన్న తెగింపు సైనికునికి ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు చదివితే, క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. అకుల ప్రిస్కిల్లలకు ఉన్న తెగింపు ఆధ్యాత్మిక సైనికునికి ఉంటుంది. తెగింపు కలిగి ఉంటాడు ఆధ్యాత్మిక సైనికుడు. దేవుని యందు ప్రియులారా, సైనికునికి ఉండే లక్షణాలు అనేకముగా ఈ దినాన దేవుడు మన ఎదుటకు తీసుకొని వస్తూ ఉన్నాడు. తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో, మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంది. అంటే ఇక్కడ తెగింపు కనబడుతుంది. ప్రాణాన్ని కూడా లెక్క చేయనంత తెగింపు ఇక్కడ మనకు కనబడుతున్నది. దేవుని యందు ప్రియులారా, అపోస్తుడైనటువంటి పౌలు, మా ప్రాణములనైనను ఇచ్చుటకు మేము సిద్ధపడి ఉన్నాము అంటే అక్కడ తెగింపు కనబడుతూ ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 29-30 వచనాలలో, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకు అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. ఎపఫ్రోదీతును గురించి పౌలు భక్తుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం. ఎపఫ్రోదీతుకు, అరిమతయ యోసేపునకు, పౌలుకు, అకుల ప్రిస్కిల్లకు, ఇలా అనేక మంది భక్తులకు వారికి ఏముందట? తెగింపు ఉంది. దేవుని యందు ప్రియులారా, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాక్యం ఏమిటి అంటే, సైనికునికి ఉండే లక్షణాలు ఏమిటి అని మనం చెప్పు. సైనికునికి ఉన్న లక్షణాలు ఏంటి? వరుసగా మీరు చెప్పండి. క్షాత్ర గుణం, క్షత్రియ లక్షణం ఉండాలి. సర్వాంగ కవచమును ధరించాలి. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములన్నీ చేపట్టాలి. అంధకార క్రియలన్నిటిని విసర్జించే మనస్సు ఉండాలి. పిరికితనము అనేది ఎంత మాత్రం కూడా ఉండకూడదు. ఇంకా ఆ తెగింపు ఉండాలి. ఇలా ఎన్నో లక్షణాలు దేవుని యందు పిల్లరా మనము కలిగి ఉండడంతో పాటు, సైనికుడు అంటే ఏమిటో మనం చదివిన మూలవాక్యము విశదపరిచింది. సైనికుడు అంటే అతనికి ఉండి తీరాల్సిన ఒక ప్రప్రథమైనటువంటి లక్షణము ఏమిటి అంటే, మళ్ళా చదువుదాం మూలవాక్యం. కీర్తనల గ్రంథము 68వ కీర్తన 11వ వచనములో ఆయన అంటున్నాడు, ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. దేవుని యందు పిల్లరా, దేవుని సువార్తను ప్రకటించేటటువంటి స్త్రీలు గూర్చి మాట్లాడుతున్నాడు.
వారు ఎలాంటి వారుగా ఉన్నారయ్యా అంటే, దేవుని యందు పిల్లరా, వారు గొప్ప సైన్యముగా ఉన్నారు. అంటే దేవుని సైన్యమునకు లేదా ఒక సైనికునికి ఖచ్చితముగా ఉండి తీరాల్సినటువంటి లక్షణం ఏమిటి అంటే, దేవుని యందు పిల్లరా, అతడు ఏం చేయాలి లేదా ఆమె ఏం చేయాలట? చెప్పండి, ఏం చేయాలి? మీరే చెప్పాలి. ఎవరు దేవుని సైన్యం? ఎవరు? దావీదు గొలియాతు మీదికి వెళుతున్నప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనంలో అన్నాడు, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఏ పాటుడు. దేవుని సంఘము అంటే ఏమిటట? జీవము గల దేవుని సైన్యం. ఆ సైన్యము అంటే ఎలాగా ఉండాలి? ఏ లక్షణమును కలిగి ఉండాలి అంటే 68వ కీర్తన 11వ వచనములో ఆయన చెప్తూ ఉన్నాడు, దేవుని వాక్యమును, దేవుని వాక్కులను, సువార్తను ప్రకటించాలి. అలా ప్రకటించని వారు జీవము గల దేవుని సైన్యము కారు. సైన్యానికి వెలుపల ఉన్నవాడు. మీరు చదవండి, వచ్చినాయి అంతేకాదు. 68వ కీర్తన 11వ వచనం. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడే మాటలను, ఆయన వాక్కులను, ఆయన అనుగ్రహించే స్వార్థను ఏం చేయాలట? ప్రకటిస్తుంది. ఆ ప్రకటించే స్త్రీలు ఏమై ఉన్నారు? మరి దేవుని సువార్తను ప్రకటించడు, దేవుని వాక్యాన్ని ప్రకటించడు. మరి అతడు జీవం గల దేవుని సైన్యమా? జీవం గల దేవుని సైన్యము కాదు, సైనికుడు సైనికురాలు కాదు. చాలా దూరంగా ఉన్నారు ఆ పదవికి. అందుకే ఉదయ కాలమున దేవుడు చెప్తున్నాడు, దేవుని స్వార్థను, దేవుని సర్వసత్యమును, దేవుని స్వార్థ సత్యమును ఎవరు ప్రకటిస్తారో వారే జీవము గల దేవుని సైన్యము, వారే దేవుని సైనికులు. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా ఓయి నీవు కదలిరా, కదలిరా ఓయి నీవు కదలిరా, కదలిరా ఓయి నీవు కదలిరా, కదలిరా ఓయి నీవు కదలిరా. సిలువే నీ స్థావరము, శ్రమలే నీ సైన్యము, సిలువే నీ స్థావరము, శ్రమలే నీ సైన్యము, సహనమే నీ ధైర్యము, సాక్ష్యమే నీ విజయము, సహనమే నీ ధైర్యము, సాక్ష్యమే నీ విజయము. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా ఓయి నీవు కదలిరా, కదలిరా, కదలిరా ఓయి నీవు కదలిరా, కదలిరా ఓయి నీవు కదలిరా, కదలిరా ఓయి నీవు కదలిరా. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా ఓయి నీవు కదలిరా, కదలిరా ఓయి నీవు కదలిరా, కదలిరా ఓయి నీవు కదలిరా,
కదలిరా ఓయి నీవు కదలిరా. దేశంలో విదేశంలో గ్రామంలో కుగ్రామంలో, దేశంలో విదేశంలో గ్రామంలో కుగ్రామంలో, అడవులలో కొండలలో పని ఎంతో ఫలమెంతో, అడవులలో కొండలలో పని ఎంతో ఫలమెంతో. ఓ క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా, కదలిరా ఓయి నీవు కదలిరా. కదలిరా ఓయి నీవు కదలిరా. కదలిరా ఓయి నీవు కదలిరా. కదలిరా ఓయి నీవు కదలిరా. రక్షణ పొంది ఎన్నో సంవత్సరాలు అవుతున్నా ఒక్కరికి మనము సువార్త చెప్పటం లేదు. రోజుకు 24 గంటలు దేవుడు మనకు సమయం ఇస్తే అన్యులకు సువార్తను మనము చెప్పలేని పరిస్థితి, విశ్వాసులకు సర్వసత్యాన్ని చెప్పలేనటువంటి పరిస్థితి. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వారు దేవుని జీవము గల సైన్యములో సైనికునిగా వారు లేరు. కానీ ఈ దినాన దేవుడు చెప్తున్నాడు, ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. దేవుని యందు పిల్లరా, అంతిమ అబద్ధ క్రీస్తు పరిపాలన మరిది రానే ఉన్నది, అతి సమీపముగా ఉన్నది అని మనం వింటూ ఉన్నాము. మరి అంతిమ అబద్ధ క్రీస్తు సేనలతో ఎవరు పోరాడగలరు, ఎవరు జయమును పొందగలరు అంటే జీవము గల దేవుని సైన్యము మాత్రమే. దావీదు ఆయన అన్నాడు, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు. దావీదు ఒక జీవము గల దేవుని సైన్యము గనకనే గొల్యాతును పడగొట్టి జయాన్ని పొందాడు. ఈనాడు దావీదు పొందుకున్నటువంటి జయమును మనం పొందుకోవటము వలన మనకి కూడా ఏం కలుగుతుంది? జయము కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. పరలోక రాజ్యములో దేవుని వలన మనకు బహుమానాలు కలుగుతాయి. అందుకే ఇప్పుడు ప్రతి దినము ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరే చెప్పండి. సువార్తను ప్రకటించి విశ్వాసులకు సర్వ సత్యమును ప్రకటించి. మనం ఒక్కరు కూడా సువార్త ప్రకటించట్లేదు. సువార్త పనిలో మనం ముందుకు వెళ్ళటం లేదు. అంటే జీవము గల దేవుని సైన్యము అన్న నేము బోర్డు ఉంది, కానీ నువ్వు అందులో లేవు. అసలు నువ్వు బయట ఉన్నావు, నువ్వు సైన్యములో లేవు. ఎలాంటి సైన్యములో నువ్వు ఉన్నావంటే సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనాన్ని మనము చదువు. ఇశ్రాయేలీయులందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి, వాళ్ళు సైనికులా కాదా? సౌలు మొదలుకొని సౌలు సైన్యములో ఉన్నటువంటి వారందరూ సైనికులా కాదా? సైనికులే. కానీ వారిని దావీదు ఏమని పిలుస్తున్నాడు? జీవము గల దేవుని సైన్యము. జీవము గల దేవుని సైన్యము అన్న పేరు వాళ్ళకు ఉన్నది.
వాళ్ళు దేవుని సైన్యమే. కానీ ఎలాంటి సైనికులు, ఎలాంటి సైన్యం అంటే గొలియాతును చూసి పారిపోతున్న సైన్యం ఇది. పేరు మాత్రము జీవము గల దేవుని సైన్యమే, కానీ గొలియాతు మీదకి వెళ్ళి యుద్ధం ఆడాలంటే గొలియాతును చూసిన ఈ జీవము గల దేవుని సైన్యము అని పేరు కలిగిన సైన్యం పారిపోతా ఉన్నారు. కానీ దావీదు ఒక్కడే నిలబడి జీవము గల దేవుని సైన్యమును తృణీకరించుట, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు అని దావీదు గొలియాతు మీదికి ఎదుర్కొంటూ వెళ్ళాడు. ఈ దినాన దేవుడు చెప్తున్నాడు, దావీదు వలె ఎవరు తమ శత్రువులను ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎదుర్కోవటానికి ధైర్యంగా ముందుకు వెళ్తారు? ఎవరు సువార్తను ప్రకటిస్తారు, ఎవరు సర్వసత్యమును విశ్వాసులకు ప్రకటిస్తారో వారిని దేవుడు ఏ దృష్టితో చూస్తూ ఉన్నాడు అంటే, ఇతను సైనికుడు అంటే, ఈమె సైనికురాలంటే, వీళ్ళు జీవము గల దేవుని సైన్యము అంటే. దేవుని యందు పిల్లరా, అందుకే ఈ దినాన దేవుడు మనకు పిలిపిస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, దేవుడు మాట్లాడుతున్నాడు, సెలవిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం ఉన్నది. ఈ వాక్యమును తీసుకుని వెళ్ళి మనం ఏం చేయాలట? ప్రకటించాలి, ప్రకటించాలి, ప్రకటించాలి. పౌలు భక్తుడు ఒకవేళ ప్రకటించకపోతే నాకు శ్రమ అని అంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం అంటున్నాడు, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అనుకునేవాడు సైనికుడు. సువార్తను ఈరోజు నేను ప్రకటించలేకపోయాను, అయ్యో నాకు శ్రమ అనుకునేవారు జీవము గల దేవుని సైన్యము. సువార్తను గురించిన బాధ, చింత, భారము, బాధ్యత లేదు. ఇక లోకంలో ఉన్న వాటి అన్నిటి మీద మన మనసు ఉంటుంది. మరి వాళ్ళు జీవం గల దేవుని సైన్యమా? ఇలాంటి వారి కోసమైనా యేసు ప్రభువు వారు వచ్చేది? ఆయన వచ్చేది జీవము గల దేవుని సైన్యము కొరకు, చెత్త చెదారం కోసం కాదు యేసు వచ్చేది. ఎవరైతే సిలువను గూర్చిన సువార్తను ప్రకటిస్తారో వారే జీవము గల దేవుని సైన్యము. ఎవరైతే సంఘము తడబాటులో ఉంటుందో ఆ తడబాటును తొలగించడానికి పూనుకొని సర్వ సత్యమును ప్రకటిస్తారో వారే జీవము గల దేవుని సైన్యము. ఈ జీవము గల దేవుని సైన్యము కొరకు యేసు రెండవసారి ఆయన రాబోతూ ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, రక్షణ పొంది ఎన్నో సంవత్సరాలు అవుతుంది, ఒక్కరికి ఒక్క సువార్త చెప్పే భారం లేదు. ఆత్మల సంపాదన పట్ల భారం లేదు, ప్రయాసపడే మనస్సు లేదు. అన్ని చెత్త చెత్త సంగతుల మీద మనసు వెళ్ళిపోతుంది. ఈ లోక సంబంధమైన విషయాల మీద టైం అంతా ఖర్చు అయిపోతాయి. పనికిరాని సంగతుల మీద మన టైము, మన జ్ఞానము, మన బలము, మన శక్తి వనరులన్నీ వినియోగిస్తున్నాం. నీ జీవితంలో ఆ రోజు వెళ్ళిపోయింది, ఆ వారం వెళ్ళిపోయింది, ఆ నెల వెళ్ళిపోయింది, ఆ సంవత్సరం వెళ్ళిపోయింది. ఇలా ఎన్నో సంవత్సరాలు కాల గర్భంలో కలిసిపోతున్నాయి. కానీ జీవము గల దేవుని సైన్యము అనే ఆ నామములోనికి, ఆ పేరులోనికి, ఆ టీంలోనికి, ఆ జట్టులోనికి ఇంకా నువ్వు రాలేదు. చాలా ఘోరం. దేవుని యందు ప్రియులారా, ప్రతి దినము ఈ భారంతో మనం ఉండాలి. ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో, సత్యవాక్యము చాటించుచు
సమయమునందు అసమయమునందు, సమయమునందు అసమయమునందు ఆత్మల రక్షణ కొరకై నేను అలయక ముందుకు సాగెదను. ఆత్మల రక్షణ కొరకై నేను అలయక ముందుకు సాగెదను. అంతము వరకు ప్రకటింతును అసువులు బాసిన ప్రభు యేసును. అంతము వరకు ప్రకటింతును అసువులు బాసిన ప్రభు యేసును. అత సాక్షులలో చేరుటకై కలవరమందెద సువార్తకై. అత సాక్షులలో చేరుటకై కలవరమందెద సువార్తకై. ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో. సత్యవాక్యము ధ్యానించుచు సమయమునందు అసమయమునందు, సమయమునందు. హల్లెలూయా. దేవుని యందు ప్రియులారా, ప్రభువు సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీ ఎలా ఉన్నారట? ఎలాంటి వారుగా ఉన్నారట? ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ ఆర్మీ, బట్ ఇట్ వాజ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ ఆర్మీ. దేవుని యందు ప్రియులారా, వారు ఎలాంటి వారులుగా ఉన్నారు అంటే మీరు చూడండి, పరమగీతము 8వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, సంధ్యారాగము చూపట్టుచు. ఆ పరమగీతం 6వ అధ్యాయం 10వ వచనమండి. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలును గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అంటూ. జీవము గల దేవుని సైన్యము శత్రువుకు భీకరంగా ఉండాలి, వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, విజయాలను సాధించాలి. అటువంటి సంఘముగా ఉంది అని దేవుడు బైబిల్ గ్రంథంలో మనకు సెలవిస్తున్నాడు. ఎప్పుడు శత్రువుకు భీకరంగా కనబడుతుంది అంటే ప్రభు సెలవిస్తున్న ఆ వాక్కులను, ఆ సువార్తను, సర్వసత్యాన్ని మోసుకొని వెళ్ళి లోకములో ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇదిగో శత్రువుకు భీకరంగా కనబడుతుంది. శత్రువులో వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటుంది. శత్రు రాజ్యాన్ని, సాతాను రాజ్యాన్ని కూలగొల్చి వేయగలుగుతాము మనము. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, గొప్ప సైన్యం మనం ఏం చూస్తున్నాము? గొప్ప. సమూయేలు మొదటి గ్రంథం 17:26లో ఏం చూస్తున్నాం? జీవము గల దేవుని సైన్యమును మనము చూస్తాం. దేవుని యందు ప్రియులారా, ఈ దినాన దేవుడు మనకు సెలవిస్తున్నాడు ఏంటంటే, మనము ఎలాంటి వారలుగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు అంటే, మనము ఒక గొప్ప సైన్యం, గ్రేట్ ఆర్మీ, మనము ఒక గొప్ప సైన్యముగా ఉండాలి. రెండవది, జీవము గల దేవుని సైన్యముగా ఉండాలి. ఏ దేవుడు ఏ సైన్యమునకు ఆయన అధిపతిగా ఉన్నాడో ఆ సైన్యములో నేను ఒక మంచి సైనికునిగా ఉండాలి అనే స్ఫూర్తి మనలో నింపు. అది లేకుండా మనం భక్తి చేస్తా ఉంటే,
దేవునికి ఏమాత్రం కూడా అది ప్రియముగా ఉన్నట్టు లేవు. మనం ఎలాంటి సైన్యముగా ఉండాలి? వ్యూహిత సైన్య సమభీకరముగా మనము గొప్ప సైన్యముగా ఉండాలి. వ్యూహము తీర్చిన సైన్యముగా మనం ఉండాలి. జీవము గల దేవుని సైన్యముగా మనం ఉండాలి. అలా నువ్వు ఉన్నావా? అలా నువ్వు లేవు అంటే ఒకవేళ మన భక్తి వ్యర్థమైపోతుంది. భక్తి పరులము అని మన గురించి మనం అనుకుంటూ భ్రమలో ఉన్నాం మేము. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనములు, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి, నీ హృదయం నిన్ను మోసపరుస్తా ఉంది. ఏమని? ఆహా, నువ్వు భలే ప్రార్థన చేస్తున్నావు, భలే పాటలు పాడుతున్నావు, సంఘానికి అన్ని క్రమాలకు వస్తున్నావు, సంఘానికి అన్ని విషయాలు సహకరిస్తున్నావు అని నీ హృదయం నిన్ను మోసగిస్తుంది. కానీ దేవుడు సెలవిస్తుంటే ఆ సెలవిచ్చిన మాటలు నువ్వు వింటూ ఉన్న వాటిని తీసుకెళ్లి ప్రకటిస్తున్నావా? ఒక్కరికైనా చెప్తున్నావా రోజులో? ఒక్కరికంటే ఒక్కరికి చెప్పగలుగుతున్నావా సువార్తను? దేవుని పని చేయగలుగుతున్న 24 గంటల్లో నువ్వు అంటే జీవము గల సైన్యం అని సౌలు సైన్యానికి అంతటికి పేరుంది, కానీ ఒక్కడు లేడు అందులో. పారిపోతున్నారు జీవము గల దేవుని సైన్యం. పారిపోతున్న గుంపులో నువ్వు ఉన్నావేమో, కానీ ఒకే ఒక్కడు నిలబడ్డాడు, దావీదు. ఈ సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఏ పార్టీ వాడు అన్నంత రోషము దావీదులో ఉన్నంత రోషము నీలో ఉందా? ఉంటే నువ్వు జీవం గల దేవుని సైన్యం, ఉంటే నువ్వు ఒక గొప్ప సైన్యం, ఉంటే నీవు వ్యూహము తీర్చిన భీకరమైన ఒక సైన్యము, నీవు శత్రువు వెన్నులో వణుకు పుట్టించే ఒక వ్యూహిత భీకరమైన సైన్యము. అలాంటి సైన్యములో నువ్వు ఉన్నావా? సైన్యమునకు వెలుపల నువ్వు ఉన్నావా? వెలుపల ఉంటే శత్రువు చిక్కుతావు, సాతానుకు చిక్కుపడిపోతావు. నువ్వు సైన్యం లోపల ఉండాలి. భీకరమైన యుద్ధాలు చేస్తావు, గొప్ప యుద్ధాలు చేస్తావు. దేవుడు నీకు గొప్ప జయములను ఇస్తూ ఉంటాడు. దేవుని యందు పిల్లరా, ఈ దినాన్న దేవుడు చెప్తున్నాడు, ప్రకటించే వారలుగా మనం ఈరోజు ఉదయకాలమున దేవుడు మనకిస్తున్న పిలుపేమిటి? మనము ప్రకటించాలి. ఏం ప్రకటించాలి? సిలువను గూర్చిన సువార్తను ప్రకటించే స్త్రీలుగా మనం ఉండాలి. విశ్వాస సమాజానికి సర్వ సత్యమును ప్రకటించే స్త్రీలుగా మనం ఉండాలి. ఇదే త్రోవ. మీరు కుడికి వెళ్ళిన ఉపయోగం లేదు, ఎడమకి తిరిగిన ఉపయోగం లేదు. ఇదే త్రోవ అని ఆ సత్య త్రోవను అనేక మంది విశ్వాసులకు మనము ప్రకటించే స్త్రీలుగా ఉండాలి. ఈ పని చేయనంత కాలం నువ్వు గొప్ప సైన్యములో నువ్వు లేవు. ఎవరికి బోర్డు ఉందంతే, మేము గొప్ప సైన్యం అండి, మేము గొప్ప సైన్యం. అది సైన్యంలో నువ్వు ఉన్నావా? మేము జీవము గల దేవుని సైన్యం అని పేరు చెప్పుకున్నాం, ఉన్నావా మరి అందులో? వ్యూహములు తీర్చిన శత్రువుకు భయమును గొల్పించే భీకర సైన్యం అండి మేము. అంటే ఆ సైన్యంలో నువ్వు ఉన్నావా? ఉన్నావు. ఎప్పుడు ఉన్నట్టు? సిలువను కూర్చున్న సువార్త ప్రతి దినము నువ్వు ప్రకటిస్తున్నావు. విశ్వాస సమాజానికి సర్వ సత్యమును గురించి ప్రతి దినము ప్రకటిస్తున్నారు. ప్రకటించే స్త్రీలు వారే దేవుని సైన్యము, జీవము గల సైన్యం. ప్రకటించే స్త్రీలు వారే దేవుని యొక్క భీకరమైనటువంటి సైన్యం. ప్రకటించే స్త్రీలు వారే దేవుని గొప్ప సైన్యం. ఒక్కరికి ఒక్క సువార్త ఒక్క రోజు కూడా ప్రకటించవు, నువ్వు ఎట్లా గొప్ప సైన్యంలో ఉంటావు? నీ కాలానంతా వేస్ట్ చేసుకుంటున్నావు, వ్యర్థపరుచుకుంటున్నావు. సాతానుడు నీ సమయాన్నంతా నీ దొంగిలించి వేరే వాటి మీద పెడుతున్నాడు. వాడు మాత్రం టైంను తెలుసుకుంటున్నాడు, నీకు మాత్రం టైం విలువ తెలియట్లేదు. దయచేసి చూడండి, ప్రకటన గ్రంథము
12వ అధ్యాయము 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని. అవును, అపవాదికి తెలుసు. నీకు తెలుసా సమయం కొంచెమే నీకుందని? అపవాది గుర్తెరిగాడు, నువ్వు గుర్తెరుగుతున్నావా సమయము కొంచెమేనని? నీ సమయాన్ని నీళ్లు పారబోసినట్టు పారబోస్తున్నావు. నీ సమయాన్ని ముసలమ్మ ముచ్చట్లకు సమయాన్నంతటిని వ్యర్థపరచుచున్నావు. వ్యర్థమైన సంగతులకు, వ్యర్థమైన విషయాలకు విలువైన సమయాన్ని ఖర్చు చేస్తున్నావు. సమయము కొంచెమే అని అపవాది తెలుసుకుంటున్నాడు, కానీ నువ్వు తెలుసుకోవట్లేదు. యు ఆర్ లాసింగ్ యువర్ టైం విచ్ ఇట్ నెవర్ కమ్ బ్యాక్ అగైన్. ఏదైతే మరలా నీ జీవితంలో తిరిగి ఎన్నడూ రాదో ఆ నిమిషాలు, ఆ గంటలు, ఆ దినాలు, ఆ వారాలు, నెలలు, ఆ సంవత్సరాలను వ్యర్థపరుచుకుంటున్నావు. ప్రకటించే స్త్రీగా, ప్రకటించే స్త్రీలుగా నీవు లేకపోతే జీవము గల దేవుని సైన్యం, గొప్ప సైన్యం, భీకరమైన దేవుని సైన్యములో నీవు లేనట్లే. అందుకే ఈరోజు ఒక తీర్మానం చేయి. సాతానుడైతే సమయము కొంచెం అని తెలుసుకున్నాడు, వాడు విరివిగా ఆ పని మీద సంఘాన్ని పాడు చేసే పని, అనేకులను నరకానికి తీసుకుని వెళ్లే పని మీద వాడు. మరి నువ్వు ఏ పని మీద ఉన్నావు ఆలోచించు. ఒక దినాన న్యాయపీఠం మీదుట దేవుడు అడిగే ప్రశ్నలన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాలి. నేను చెప్పాలి, ప్రతి ఒక్కరని చెప్పాలి. నీకు ఇస్తే ఆ కాలాన్ని నువ్వేం చేశావు? చెత్త చెత్త సంగతుల మీద మనసు పెట్టి టైం అంతా వృధా చేసుకున్నావు. నీ స్థానంలో నేను ఇంకోరిని పుట్టించుకుని ఉంటే బాగుండేది. వాళ్ళు దేవుని పని చేసేవాళ్ళు. దేవుని యందు పిల్లలు, ఈ దినాన దేవుడు చెప్తున్నాడు, మనము ఎలాంటి వారుగా ఉండాలట చెప్పండి. మీరే చెప్పాలి. ఎలాంటి వారుగా ఉండాలి? ఎలాంటి వారుగా? ప్రకటించే స్త్రీలుగా ఉండాలి. ప్రకటించే స్త్రీలుగా మనం ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం? గొప్ప సైన్యముగా, జీవము గల దేవుని సైన్యముగా, శత్రువు వెన్నులో వణుకును పుట్టించే భీకర సైన్యముగా, దేవుని సైన్యముగా మనం ఉంటాం. అలాంటి వారలుగా మనం ఉండాలని దేవుడు ఆంక్షిస్తున్నాడు. నూతన తీర్మానం చేద్దాం. తీర్మానం చేసినది అమలులో పెడదాం. దేవుని ఎదుట గొప్ప బహుమానాలు మనం పొందుకుందాం. దేవుడి వాక్యమును దీవించు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తరల వంచండి. అందరం కూడా ప్రార్థనలో ఉందాం. సంఘాలను కూర్చిన భారము లేని నీకు, నువ్వు అసలు సైన్యములోనే లేవు. సైన్యము వెలుపల ఉన్నావు. దేవుని యందు పిల్లరా, ఆశకు అనుగుణంగా నీవు అడుగులు వేస్తూ ఉండాలి. కాలం హరించుకుపోయేటట్లుగా ఉండకూడదు. దేవుని యందు పిల్లల ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయాలి. ఒక తీర్మానం చేయాలి. ఇంత వేదనతో దేవుడు వాక్యం చెప్తే ఆ వాక్యాన్ని నీవు నీ హృదయం బయటే నిలపవద్దు, లోపలికి తీసుకో. మరియలాగా ఆ హృదయములో ఈ వాక్యమును నింపుకో. ఈ వాక్యమే నీ హృదయంలో ఉంటే ఇర్మియా ఎముకలను కాల్చినట్లు ఈ వాక్యం నిన్ను కాలుస్తుంది. సువార్త దండ యాత్రకు నువ్వు బయలుదేరుతావు. నువ్వు ఇంట్లో కూర్చో, ముసలమ్మ ముచ్చలాడుతూ టైంను వ్యర్థపరచు. వ్యర్థమైన సంగతుల మీద నీ మనసు కేంద్రీకరించి సమయాన్ని, ఈ బలము సర్వమంతా కూడా ప్రకటించే స్త్రీగా నేను ఉన్నట్లుగా నన్ను దీవించగా. ఇది జరగని నాడు నా బ్రతుకు ఈ భూమి మీద వ్యర్థం. పశువులు బతుకుతున్నాయి, జంతువులు బతుకుతున్నాయి, సరీసృపాలు, క్రిమికీటకాలు, ఆకాశ పక్షులు, జలచరాలు అవి బతికినంత కాలం బతుకుతాయి. తరువాత వాడికి ఉనికి ఉండదు. కానీ నా బ్రతుకు అలాంటిది కాదు. తరువాతనే నిత్యత్వం ఉన్నది. యుగ యుగాలు అంతము లేని కాలము. నేను బ్రతకాలి. ఆ బ్రతుకు ఉన్నతంగా ఉండాలంటే నేను ప్రకటించే స్త్రీగా ఉండాలి. మేము ప్రకటించే స్త్రీలుగా ఉండాలి. గొప్ప సైన్యముగా, జీవము గల దేవుని సైన్యముగా, విహిత సైన్య సభ భీకర రూపిణిగా, గొప్ప సైన్యముగా మేము ఉండాలి తండ్రి.
కాంప్రమైజ్ లేదు నాయన. సైనికునికి ఉండే సకల లక్షణాలు పునికి పుచ్చుకోవాలి, మేము ఇందులో వెనకడిగేసే ప్రసక్తి లేదు అని ఒక స్థిర తీర్మానము నువ్వు చేయకుండా ఈ స్థలం నుంచి నువ్వు వెళ్తే నీ ఆత్మీయ జీవితానికి పైసా ఉపయోగం లేదు. వ్యర్థమే, నీ జీవితం అంతా వ్యర్థమే, నీకు నష్టమే. దేవుని యందు ప్రియులారా, సువార్తను అదరక బెదరక ప్రకటిస్తేనే నీకు రక్షణ అన్నాడు. ఫిలిప్పీ పత్రికలో శత్రువులకు అది నాశనము అన్నాడు. మరి రక్షణ నీకు కలగాలంటే సువార్తను ప్రకటిస్తూ 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 నేను వెళ్ళాలి. సువార్త ప్రకటనలో నువ్వు వెనకబడిపోతున్నావు సోదరి.